ఇక శౌర్య మాత్రం ఆద్యను తీసుకెళ్లకుండా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అంతలో ప్రభాస్ని గట్టిగా పట్టుకొని అలా నెట్టేయబోతూ ఉంటే ఇక రౌడీలో శౌర్యని పట్టుకొని బయటికి తీసుకెళ్తారు. ఇక శౌర్య మాత్రం దొంగ స్వాములను కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రభాస్ని కొట్టడానికి శౌర్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా అంతలో తలపై గట్టిగా రౌడీ శౌర్య తలపై కొట్టగానే ఒక్కసారిగా శౌర్య ఆగిపోతాడు. అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఇక ప్రభాస్ మాత్రం ఎంతో సంతోషంగా ఇప్పుడు కొట్టరా నన్ను అనే విధంగా ప్రభాస్ అంటూ ఉంటే శౌర్య మాత్రం ఏం చేయలేక తలను గట్టిగా పట్టుకుంటాడు. ఇక వెంటనే ప్రభాస్ శౌర్యని కొడుతూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఆద్యని తీసుకెళ్ళు అనే విధంగా అనగానే శౌర్య సార్ అనే విధంగా ఆద్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే ప్రభాస్ వెళ్లకుండా శౌర్య కాలిని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు వెంటనే రౌడీ గట్టిగా కొట్టగానే వెంటనే ప్రభాస్ కాల్ని వదిలేస్తాడు. ఆద్య అని శౌర్య అరుస్తూ ఉంటే ఇక వెంటనే ప్రభాస్ మాత్రం వీడి పని ఇలా కాదు, ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉన్నాడు అని అంటూ వెంటనే ప్రభాస్ కత్తి తీయగానే ఆద్య ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. శౌర్య సార్ అనే విధంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ప్రభాస్ మాత్రం వెంటనే శౌర్యని పొడవగానే ఆద్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెంటనే ఇక ఆద్యను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. ఒక్కసారిగా శౌర్య కుప్పకూలి క్రింద పడిపోతాడు. ఇక అలా పడి ఉన్న శౌర్య మాత్రం రామా అని అంటూ ఉంటాడు. ఇక అక్కడి నుండి అందరూ కూడా వెళ్ళిపోగానే అదే సమయానికి అస్మిత కారులో వస్తుంది. ఇక అక్కడ ఎవరో పడి ఉండడాన్ని చూసి అస్మిత కారు ఆపుతుంది. ఎవరా అని చూసేసరికి శౌర్యని చూసి ఒక్కసారిగా షాకింగ్గా శౌర్య సార్ అని అంటూ గట్టిగా అరుస్తుంది. లేవండి సార్, ఏమైంది సార్, మీకేమైంది సార్, ఏమైంది సార్ అనే విధంగా అస్మిత అంటూ ఉంటే శౌర్య కళ్ళు తెరవకుండా ఉంటాడు. సార్ అసలు ఏమైంది సార్కి అనే విధంగా కంగారుగా వెంటనే శౌర్యని ఎత్తుకొని కారులో కూర్చోపెడుతుంది. సార్ మీకేం కాదు సార్ నేనున్నాను అనే విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంది అస్మిత. ఆ శివరామేమో ఇంకా రాలేదు, పంతులు గారిని తెస్తారన్న నమ్మకం కూడా నాకు కూడా లేదు. అవునక్క, ఇప్పుడు ఎలా, అసలు ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అని నాకైతే అనుమానంగా ఉంది. ఎలాగైనా సరే ఈ పెళ్ళి జరగాలి. మరి మత్తుగా తాగించాడు కదా బావగారు, అసలు మంత్రాలే మాట్లాడకుండా చేసేశాడు. ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం అక్క? ఏముంది, వాడికి మజ్జిగ తాగించి వాణ్ణి ఆ పంతులు గారిని మంత్రాలు చదివేలా చేయాలి. ఇప్పుడు మనకు అదొక్కటే దారి, పద అని అంటూ వెంటనే కార్ డిక్కీ ఓపెన్ చేయగానే పానకం సురపానకం అనే విధంగా అంటూ ఉంటే ఈ పంతులేంటే పానకం పిచ్చి పట్టుకున్నాడో అనే విధంగా అంటూ ఉంటే ఏం చేద్దామక్క, ఇప్పుడు మనం ఏమీ చేయలేము, త్వరగా మజ్జిగ తాగించాల్సిందే. ఇదిగోండి పంతులు గారు, ముందు తాగండి. ఏంటి, మజ్జిగ ఇస్తున్నారా? అంటే నా మత్తు మొత్తం దిగిపోతుంది కదా, నేను మజ్జిగ తాగను. పంతులు గారు, ఇది మజ్జిగ కాదు, పానకమే, ఇది పానకం కాదు, నేను తాగనంటే తాగను అనే విధంగా అనగానే అయ్యో ఇప్పుడు ఎలాగే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, అయ్యో ఇప్పుడు ఎలా అక్క అనే విధంగా అంటూ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ పంతులు గారిని ఇక్కడే పడుకొని ఇంకో అయ్యగారిని చూడాల్సిందే అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి గాలి బాగా వీస్తూ ఉంటుంది. ఇదేంటి గాలి బాగా వీస్తుంది అక్క, అటు చూడు పంతులు గారు అని అనగానే వెంటనే అవునవును పంతులు గారే కదా, ఇక ఈ పంతులు గారే ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసేది. పంతులు గారు ఏంటి, అంతలో పార్వతి మాత్రం అసలు మీరు పంతుల్లాగే కనిపించట్లేదు, నాకు నచ్చని ఒకే పదం పంతులులా కనిపించట్లేదని. నేను బిజీగా ఉంటాను, ఇక్కడ ట్యాగ్ చూడండి మీకే తెలుస్తుంది, బిజీగా ఉంటాను, నేను మోడ్రన్ పంతుల్ని. ఓ మీరు మోడ్రన్ పంతులా? అవును, సరేలేండి, మీరే ఎలాగైనా నా కొడుకు పెళ్ళి జరిపించాలి. ఏంటి పెళ్ళా, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే
కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను మా అన్నయ్యని అడిగి. పెళ్లి చేస్తారా? "హ్మ్, డబ్బంటున్నారు కాబట్టి సరే, ఎక్కడ పెళ్ళి? రండి పంతులు గారు, నేను చూపిస్తాను, మీరు పదండి" అనే విధంగా అంటూ వెంటనే తీసుకెళ్తూ ఉంటుంది పద్మ. నాతోనే పెళ్లి చేయించాలనుకుంటావా? నేను ఇచ్చే ట్విస్ట్ అందరూ షాక్ అవ్వాల్సిందే" అని మారువేషంలో వెంకట్రావు పంతులు గెటప్లో వెళ్తూ ఉంటాడు నవ్వుకుంటూ. ఈ శివరాం ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు అని రఘురామ్ అనుకుంటూ ఉండగా, అన్నయ్య పంతులు గారు వచ్చారు. ఏంటి పంతుల? పంతుల్లా అనిపించట్లేదే ఈయనను చూస్తుంటే. అంటే ఈయన మోడ్రన్ పంతులు గారు అన్నయ్య అని అంటూ ఉంటే, వీని బొంద, వీడు మోడ్రన్ పంతులేంటి? అసలు వీని మొహం చూస్తే అలా అనిపిస్తుందా? నేనుండను, ఇక నేను వెళ్ళిపోతాను. అమ్మా నువ్వుండే, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నాను కదా. "ఆ, సరేలే." అంతలో శివరాం ఫోన్ చేస్తాడు. అన్నయ్య, ఈరోజు పెళ్ళిళ్ళు బాగా ఉండటం వల్ల పంతులు గారు దొరకడం లేదు. సరే శివరాం, నువ్వు వచ్చేసేయ్, పంతులు గారు ఉన్నారు అని రఘురాం చెప్పగానే ఇక వెంటనే కాల్ని కట్ చేయగానే, పంతులు గారు అదిగో వీళ్ళకే పెళ్ళి చేయాలి, వెళ్ళి కూర్చోండి. "ఆ, ముందు లక్కీ పూజ జరిపించాలి." లక్కీ పూజ? లక్ష్మీ పూజ? అదే, నా భాషలో అదే పూజలేయండి. ఇక ఆ తరువాత ఏం చేద్దాం? ఆ తర్వాత ఏం చేద్దామని వీడంటున్నాడేంటి? అసలు మంత్రాలు చదవాలి కదా, అసలు వీడికి మంత్రాలు వచ్చా అని సుందరమ్మ అంటూ ఉంటుంది. నాకు మంత్రాలు లావని అంటారా? ఇప్పుడు చూడండి నేను ఎలా మంత్రాలు చదువుతానో. కానీ మీరు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నేను మంత్రాలు చదివేటప్పుడు ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే ఈ పెళ్ళి జరగదు. నేను అక్కడి నుండి తక్షణమే వెళ్ళిపోతాను. కాబట్టి మీరు నన్ను ఏమీ అనకుండా మౌనంగా చూస్తూ ఉండాలి. దీనికి ఓకేనా? అందరం ఒప్పుకుంటున్నాము. నా కొడుకు పెళ్లి జరిపించండి అని పద్మ అంటూ ఉంటే, సరే సరే అని విధంగా అంటూ వెంటనే ఇక కూర్చుంటాడు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నువ్వు కూడా కూర్చో, నేను మంత్రాలు చదువుతాను, ఇక మీ పెళ్లి చేయాలి కదా అని విధంగా అనగానే వెంటనే ఇక సీను రామలక్ష్మి పక్కన కూర్చోగానే రామలక్ష్మి చాలా బాధగా దీనంగా ఉండిపోతుంది.